మూడో వారంలోకి కూడా యుద్ధం ఎంటర్ అయితే ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు బయటకు రాలేదు. సో క్లియర్ గా ఆయన్ని చంపేశారని చెప్తున్నారు. ఈవెన్ అమెరికా మీడియా కూడా ఆయన చనిపోయినాడని రాస్తుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. ఇవాళ మన ఇండియాలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన చనిపోయినట్టుగానే చెప్తున్నారు. కానీ అఫ్సిల్ గా ఇటు అమెరికా ధృవీకరించలేదు, ఇటు ఇజ్రాయెల్ కూడా అఫ్సిల్ గా ధృవీకరించినట్టు ఎక్కడ మనకి ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. కేవలం ధృవీకరించారని చెప్తూ పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరువైపుల నుంచి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరు కూడా వాంటెడ్లీగానే వ్యాపింప చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే శత్రువుని కన్ఫ్యూజ్ చేయడానికి, తమ బలగాలకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి, తమ బలహీనతల్ని, తమ నష్టాల్ని తక్కువ చేసి చూపించి శత్రువు నష్టాల్ని ఎక్కువ చేసి చూపించడం అనేది యుద్ధంలో ఒక పార్ట్. అది దీన్నే మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఇవాళ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అమెరికా వైపు బలంగా ఉంటుంది. యాక్చువల్గా అమెరికాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రంప్కి వ్యతిరేకంగా ఉంది. నిన్న కూడా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. మీకు ఇచ్చిన లైసెన్సులంతా రద్దు చేస్తాను, మీరు అబద్ధాలు రాస్తున్నారని. అంటే ట్రంప్కి నచ్చకపోతే వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తానని కూడా నిన్న వార్నింగ్ ఇచ్చాడు. సో అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ని ట్రంప్ కానీ, లేకపోతే ఇజ్రాయెల్ కానీ, లేకపోతే ఇరాన్ కానీ తమ కంట్రోల్లో పెట్టుకొని తమకు అనుకూలంగా వేయాలని చూసింది. ఇజ్రాయెల్ అయితే చాలా ఛానల్స్ ని, అల్జీజరా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మీడియా హౌస్ ని బ్యాన్ చేసింది. వాళ్ళు ఎవరిని అలో చేయట్లేదు. అట్లాగే ఇరాన్ లో కూడా చాలా మీడియా హౌస్ బ్యాన్ అయిపోయినాయి అనమాట. అంటే తమకు అనుకూలమైన మీడియాని ఉంచుకోవడం, మీడియా సెన్సార్షిప్ ని కంటిన్యూ చేయడం, తాము అఫ్సెల్ గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజలకు చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే వదలడం చూస్తున్నాం. మనకి టెల్-అవీవ్ లో వీడియోలు బయటకు వచ్చాయి. అది అక్కడ ఉన్న డిఫెన్స్ వాళ్ళు, పోలీసులే సీసీ కెమెరాలను కొట్టేస్తున్నారు. అంటే అవన్నీ ఆ వీడియోలు కూడా బయటకు వెళ్లకుండా చేస్తున్నారు. సో యుద్ధంలో మామూలుగానే ఈ సమాచారాన్ని నియంత్రించడం అనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు చనిపోయినాడని ఇజ్రాయెల్ అఫ్సెల్ గా డిక్లేర్ చేస్తుందంటూ నిన్నటి నుంచి, నిన్న ఈవినింగ్ నుంచి అయితే వార్తలు వస్తున్నాయి. కానీ అది అఫ్సెల్ గా చెప్పారా లేదనే కన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ లేదనమాట. సో కానీ నెతన్యాహు చనిపోయినాడని, ఆయన 2 కాళ్ళు తీసేశారని, కోమాలోకి వెళ్ళిపోయాడని ఇలాగైతే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఒక అనుమానాలు అయితే బలపడుతున్నాయి. మనలాంటి కామన్ గా ఆలోచిస్తే కూడా ఇది ఖచ్చితంగా నెతన్యాహు ఎందుకు బయటకు రాలేదు అనడానికి ఎక్కడ కూడా క్లియర్ ఎవిడెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఆయన చనిపోయి ఉండాలి, లేదా సివియర్ గా గాయపడి ఉండాలనేది అందరూ కూడా అనుకుంటున్న విషయం అన్నమాట. సో ఇది నిజంగానే ఆయన చనిపోయా లేదనేది ఇంకొద్ది రోజులు గడిచినాక కానీ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఇంకొక వార్త ఏంటంటే ట్రంప్ నెతన్యాహుని చంపేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ని నెతన్యాహు ఎప్స్టీన్ ఫైల్స్ లో తీసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి యుద్ధంలోకి దించాడనేది కూడా అమెరికా పత్రికలు, అమెరికా మీడియా ఎప్పటి నుంచో రాస్తున్నాయి. మేధావులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం అమెరికాకు అవసరం లేదు, ఇది క్లియర్ గా ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా చేస్తుంది కాబట్టి ట్రంప్ మొత్తం అమెరికాలో అందరూ వ్యతిరేకిస్తే కూడా ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే ట్రంప్ బ్లాక్ మెయిల్ కి గురవుతున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ చేసిన అరాచకాలన్నీ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. నెతన్యాహు బెదిరిస్తున్నాడు, అందుకనే నెతన్యాహుని ట్రంపే చంపేసి ఇరాన్ అకౌంట్ లో వేసేసాడని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిర్ధారణ కాని వార్తలు కాబట్టి మనం నిర్ధారించలేం, కానీ వార్తలు అయితే బలంగా అయితే వస్తున్నాయి.